సూర్యకుమార్ యాదవ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది 360 ప్లేయర్. 360 అంటే గ్రౌండ్ మొత్తం ఆడగలున్న బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ తన ఫేవరెట్ గ్రౌండ్‌లో ఆడబోతుంది ఇండియా వర్స్ ఇంగ్లాండ్ సెమీఫైనల్. అదే స్టేడియం వచ్చేసి వాన్ఖండే స్టేడియం. సో, సూర్యకుమార్ యాదవ్‌కి ఆ పిచ్ మీద ఎంత అనుభవం ఉందో ఈ వీడియోలో మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. సూర్యకుమార్ యాదవ్ ఏ మ్యాజిక్ చేయబోతున్నాడో మీకు తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పేది మొత్తం మీరు వినండి. మీకు గూడా ఒక క్లారిటీ వస్తది సెమీఫైనల్ మీద. 'సూర్యకుమార్ యాదవ్' నాక్ మీద స్పెషల్‌గా. మీరు గాని ఈ వీడియో చూస్తే సెమీఫైనల్ ఇండియా గెలుస్తదా? ఓడిపోతదా? మీకొక డౌట్ అనేది క్లారిఫై అయిపోతది. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం ఫస్ట్ మ్యాచ్ గూడా చూసాం. యూఎస్ఏతో ట్రబుల్ ఉన్నప్పుడు ఇదే వాన్ఖండేలో గూడా ఆడిర్రు. సో, సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసిండు. అన్ని వికెట్లు పడ్డా గాని సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ దాకుండి అదే వాన్ఖండే పిచ్‌లో ఎంతో ఫాస్ట్‌గా ఆడిండు. లాస్ట్ 5 ఓవర్లు మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఎంతో భారీ స్కోర్ తీసుకొచ్చిండు. సో, అది ఇండియాకి ఆ రోజు ప్లస్ పాయింట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ వాన్ఖండే స్టేడియం ఆయనకి ఎంతో అనుభవం ఉంది ఆ పిచ్ మీద. సో, సూర్యకుమార్ యాదవ్ ఆ పిచ్ గురించి ఏం చెప్తాడంటే, "అది నా మైదాన్. నేను ఎన్నో డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడినా" అని చెప్తూ ఉంటాడు. సో, తను డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడింది గూడా నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. డొమెస్టిక్ మ్యాచ్‌లొచ్చేసి సూర్యకుమార్ యాదవ్ బొంబాయికి ఆడతాడు. ఎస్పెషల్‌గా సూర్యకుమార్ యాదవ్ డొమెస్టిక్‌లో బొంబాయి టీమ్‌కే ఆడతాడు. సో, బొంబాయి టీమ్ వచ్చేసరికి వాన్ఖండే స్టేడియమే మనకు గుర్తుకొస్తది. సో, బొంబాయి టీమ్‌లో ఆడినప్పుడు ఖచ్చితంగా వాన్ఖండేలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంటది మన సూర్యకుమార్ యాదవ్‌కి. వాన్ఖండే స్టేడియం అణుగా మొత్తం తెలుసు. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్‌షిప్‌లో తనకు గూడా వరల్డ్ కప్ కొట్టాలని ఉంటది గాబట్టి, సూర్యకుమార్ యాదవ్ పెద్ద నాక్ ఆడబోతున్నాడు ఈ వాన్ఖండే స్టేడియంలో. సో, అలాగే ఐపీఎల్‌లో గూడా మన సూర్యకుమార్ యాదవ్ బొంబాయి ఇండియన్స్‌కే ఆడతాడు. సో, బొంబాయి ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి వాన్ఖండే స్టేడియమే. మరి వాన్ఖండే స్టేడియం అన్నీ కలిసొస్తున్నాయి. సో, సూర్యకుమార్ యాదవ్ పెద్ద నాక్ ఆడబోతున్నాడని నేను అనుకుంటున్నాను. సో, మీరేమంటారు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మీద సెమీఫైనల్‌లో? ఇంగ్లాండ్ గూడా చాలా తక్కువ అంచనా ఎయలేం. వాళ్ళ బ్యాటింగ్ గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చూడాలి బట్లర్ గూడా ఈ గ్రౌండ్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. సో, మన వాళ్ళు ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో, బుమ్రా గాని, హార్దిక్ పాండ్యా గాని వాళ్ళ నాక్స్ ఎట్లా ఉంటాయో చూడాలి ఈ మ్యాచ్‌లో. నేను మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఇండియా గెలుస్తదని. ఎందుకంటే స్పెషల్‌గా సూర్యకుమార్ యాదవ్‌కి ఎంతో ఈ గ్రౌండ్‌లో అనుభవం ఉంది కాబట్టి. సెకండ్ సెమీఫైనల్ వచ్చేసి ఇండియా వర్స్ ఇంగ్లాండ్. ఇది మీకు తెలిసిందే. సో, నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే సూర్యకుమార్ యాదవ్ పెద్ద నాక్ ఆడతాడని మనం అందరం కోరుకుంటున్నాం. వాన్ఖండే స్టేడియం మరి సూర్యకుమార్ యాదవ్‌కి అనుకూలంగా ఉంటదా? మనమందరం వెయిట్ చేసి చూడాలి. ఇంగ్లాండ్ మీద మరి సూర్యకుమార్ యాదవ్ ఏం చేయబోతున్నాడు? ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్‌కి సెంచరీ ఉంది. మరి సెమీఫైనల్‌లో కూడా సెంచరీ చేసాడేంది? అది చేస్తే మాత్రం చాలా బావుంటది. ఎందుకంటే మన ఇండియా ఫ్యాన్స్ అందరం ఫుల్ హ్యాపీగా ఉంటాం. నాకేమనిపిస్తుందంటే సూర్యకుమార్ యాదవ్ పెద్ద నాక్ ఆడతాడని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్‌లో మాత్రం ఒక్క 50 లేదు. సో, ఫామ్‌లో లేని సూర్య ఈ ఇయర్‌కొచ్చేసరికి చాలా ఫామ్ తెచ్చుకున్నాడు. బాగా ఆడుతున్నాడు. సెంచరీ లేదు. సో, సెంచరీ లేదు గాబట్టి, సెంచరీ కొట్టాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ సెమీఫైనల్‌లో. సో, ఇంగ్లాండ్ వాళ్ళని గూడా తక్కువ అంచనా ఎయలేం. వాళ్ళు గూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. చూడాలి సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా నాక్ ఆడబోతున్నాడో. సూర్యకుమార్ యాదవ్‌నే గాదు, మన బుమ్రాకి గాని, హార్దిక్ పాండ్యాకి గాని ఈ పిచ్ మీద ఎంతో అనుభవం ఉంది. సో, మీరేమనుకుంటున్నారు? వాన్ఖేడే స్టేడియంలో ఎవరు పెద్ద నాక్ ఆడబోతున్నాడు? ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా. లేదా బౌలింగ్‌తో బుమ్రా పెర్ఫార్మెన్స్ చేస్తాడా? మరి మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.